చాలా సందర్భాల్లో మీరు చూసుంటారు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడానికో లేదు సినిమా డ్రామాలు చేసే విధంగా రోడ్ల మీద నేను అడ్డమైన విన్యాసాలు చేస్తా అంటే హౌస్ అరెస్టులు చేయటమో ఏదో చేయటానికి వస్తే రౌడీ లెక్క బయటకు వచ్చి ఎవడా వాడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చింది, నాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చింది, ముడ్డి మీద దంతా అని పోలీసు వాళ్ళు అన్నాడు. ముడ్డి మీద దంతా అన్నందుకే కేసు పెట్టి లోపలేయచ్చు వాస్తవం చెప్పాలంటే. అట్లేం చేయాల. ఆ బిహేవియర్ అట్లా ఉంటే లా అబైడింగ్ సిటిజన్స్గా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ నోటీస్ వస్తే నోటీసును గౌరవించి, పోలీసులను గౌరవించి, వాళ్ళు ఎదురుగా 7 గంటలు కాదు 70 గంటలైనా కూర్చోవడానికి మేము సిద్ధమని చెప్పని ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ, పోలీసులను గౌరవిస్తూ మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఒక వైనాన్ని పోలీసులు దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ బి పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేతిలో తోలుబొమ్మలుగా మారి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఆధారంగా కేసులను పర్స్యూ చేస్తూ అడ్డమైనటువంటి ఒక లీక్లు పనికిరాని వాళ్ళ చేతిలో కట్టబెట్టి చట్టంని, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన తెలంగాణ ఉద్యమ పార్టీ నాయకులపైన రేవంత్ రెడ్డి చేస్తున్న క్షుద్ర రాజకీయ కుట్రలలో దయచేసి పోలీసులు మీరు కూడా భాగస్వాములు కావద్దని చెప్పని కోరుతా ఉన్నాను. ఇప్పుడు